హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ఇవాళ మనం చాలామంది పేషెంట్స్ మమ్మల్ని కామన్గా అడిగే ఒక క్వశ్చన్, అంటే స్పర్మ్ డిఎఫ్ఐ అంటే ఏంటి, అసలు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి, లేదా ఆక్సిడేటివ్ స్ట్రెస్, స్పర్మ్స్కి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, అసలు ఇది ఏంటి, దీనివల్ల మేల్ ఇన్ఫర్టిలిటీ ఎట్లా వస్తుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. దీని గురించి ఇవాళ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. సో చాలామంది సెమెన్ అనాలిసిస్ చేయించినప్పుడు అంతా నార్మల్గా ఉంటుంది. స్పర్మ్ వాల్యూమ్, సెమెన్ వాల్యూమ్ నార్మల్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్, మొటిలిటీ, నార్మల్ ఫార్మ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి, కానీ ఫర్టిలిటీ డిలే అవుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇట్లా ఎందుకు అవుతుంది అని ఆలోచించినప్పుడు ముఖ్యమైన రీజన్ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, అంటే స్పర్మ్ డిఎన్ఏకి డ్యామేజ్ కావడం. ఇట్లా డ్యామేజ్ కావడానికి ముఖ్యమైన రీజన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. అసలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి? నార్మల్గా మన చుట్టుపక్కల ఉండే పొల్యూషన్, రేడియేషన్ ఎక్స్పోజర్, స్ట్రెస్, అట్లాగే కొన్ని రకమైన డిసీజెస్ లైక్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజెస్, స్మోకింగ్, ఇటువంటి వాటికి మన బాడీ ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన ఫ్రీ రాడికల్స్ ఆర్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అసలు ఫ్రీ రాడికల్స్ ఆర్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటే ఏంటి? మాలిక్యూల్స్లో ఒక ఎక్స్ట్రా అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే వాటిని ఫ్రీ రాడికల్స్ ఆర్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటాం. అంటే ఆక్సిజన్ మాలిక్యూల్లో ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉన్న వాటిని. ఇటువంటి ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ఉండే స్పర్మ్స్ని డ్యామేజ్ చేసి వాటి డిఎన్ఏ వరకు వెళ్ళి ఈ డిఎన్ఏని డ్యామేజ్ చేసి ఫర్టిలిటీ అనేది ఇంపేర్ చేస్తూ ఉంటాయి. సో మన బాడీకి ఎప్పుడైనా రేడియేషన్ ఎక్స్పోజర్, పొల్యూషన్ ఎక్స్పోజర్ ఆర్ మనం కంట్రోల్ చేయలేనటువంటి స్ట్రెస్, స్లీప్ సైకిల్ సరిగ్గా ఉండకపోవడము, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్ ఎక్స్పోజర్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఆర్ సమ్టైమ్స్ హాట్ సోనా ఎక్స్పోజర్ ఆర్ హై టెంపరేచర్ ఎక్స్పోజర్, వారికోసీల్స్, ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ స్పర్మ్స్లో ఉన్న డిఎన్ఏని డ్యామేజ్ చేసి స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ని పెంచుతాయి. ఇట్లా డిఎన్ఏ డ్యామేజ్ అయిన స్పర్మ్స్ చూడడానికి నార్మల్గా ఉండొచ్చు, కాన్సన్ట్రేషన్ నార్మల్గా ఉండొచ్చు, వాటి మొటిలిటీ నార్మల్గా ఉండొచ్చు, బట్ స్టిల్ ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అసలు ఈ డిఎన్ఏ డ్యామేజ్ ఉందా లేదా అని ఎట్లా టెస్ట్ చేస్తాము? దీనికి స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనే టెస్ట్ చేస్తాము. నార్మల్గా సిమెన్ అనాలిసిస్కి ఇచ్చినట్టే స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేసి ఇచ్చినప్పుడు దాని మీద డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేసి మీ డిఎన్ఏలో డ్యామేజ్ ఎంత ఉంది అనేది పరీక్షిస్తారు. ఈ డిఎన్ఏ డ్యామేజ్ 20 to 25% కంటే ఎక్కువ ఉన్నట్టయితే న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది చాలా కష్టం అవుతుంది.